హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను బాగున్నా. ఈరోజు అయితే మనం మన కేఎన్ఎం ఊర్లోకి అయితే పోతా ఉన్నాం అనమాట. అసలు ఏంటి పరిస్థితి, మనం స్ప్రే కొట్టాం కదా, ఈ నల్లలుక్కు రాకుండా షైనింగ్కి తెగుళ్ళు అవి ఇవి రాకుండా వెన్ను తీసింది కాబట్టి 2 భాగాలు. సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి మన కేఎన్ఎం రిజల్ట్ అది ఎంతవరకు పనిచేసింది ఏంటి అనేది అయితే మనం అయితే చూద్దాం. మనం కొట్టిన స్ప్రే ఇప్పటికి కైల్లోకి కానీ వస్తుంటే స్మెల్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇంకా మనకి అది ఏంటో మనకైతే అర్థం కావట్లే. సో ఇప్పుడైతే మనం వెళ్ళి చాలా క్లియర్గా మన ఊర్లో అయితే టెస్ట్ చేసి చూద్దాం అనమాట. ఎట్లా ఉంది ఏంటి రిజల్ట్ ఏమన్నా ఉందా లేదా అనేసి అయితే. సో ఇప్పుడైతే మనం వెళ్ళి అయితే చూద్దాం. ప్రజెంట్ మన కేఎన్ఎం వరి స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో వరి అయితే ఫుల్గా నీకు చూడడానికి ఘనంగా కనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి ఈ షుగర్ లెస్లు కానీ, 1010 కానీ, ఈ బీపీటీలు కానీ ఏమైనా తీసుకున్నా నాకు ఇంత మాత్రం వరినైతే నాకు ఎప్పుడు కనిపించలా. కానీ ఇదేమో వరి చూస్తుంటేమో ఎక్సలెంట్గా ఉంది, ఎక్కడ తక్కువ కాదు అన్నట్టుగానే మనకైతే కనిపిస్తుంది అనమాట. ఇద్దా చూడండి, చూడడానికైతే ఎక్సలెంట్గా ఉందన్నమాట మన ఊరైతే. కానీ దిగుబడి విషయం అనేది ఏ విధంగా వస్తుందో ఏంటో అనేది మనం అయితే గమనించాలా. ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం వేస్తున్న పంట కాబట్టి. సో దిగుబడి కూడా మనం కానీ చెక్ చేసామంటే నెక్స్ట్ మనం దీన్ని అయితే వేసుకోవచ్చు. ప్రజెంటు మన పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. అంతా పాలు తీసుకునే టైం కాబట్టి సో వరి స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనం ఇప్పుడు ఎంత బాగా వాటర్ అనేది పెట్టామంటే అంత మంచిదన్నమాట. ఇప్పుడైతే మనం ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా ఇప్పుడైతే మనం శ్రద్ధగా ఇన్ని రోజులు మన కైల్లోకి వచ్చినా రాకపోయినా కూడా ఇక్కడ నుంచి ప్రతిరోజు కైల్లోకి వచ్చి ఈ 40 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 40 డేస్లో మనం నీళ్ళు ఉన్నాయా లేదా మొత్తం చెక్ చేసుకోవాలా. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ టైంలో మనం నీళ్ళు అనేది ఈ విధంగా గుజ్జు గుజ్జుగా పెట్టయితే వదులుంటాం అనమాట. సో ఇది చాలా తప్పు. నీళ్ళు అనేది ఈ 40 డేస్ అంటే మనం ఎప్పుడు నీళ్లు లాస్ట్లో 10 డేస్ ముందు నీళ్ళు ఆపుతాం, అప్పుడు దాకా అయితే నీళ్ళు అనేది నిండా ప్రతిదానికి ఉండాలా. సో ఇప్పుడైతే మనం ఆలోచించకుండా ఫుల్గా వాటర్ అయితే మెయింటైన్ చేయాలా ఈ డేసుల్లో. ఈ 30 డేస్ ఈ మంత్ ఎండింగ్ దాకా అంటే ఫిబ్రవరి 20-25 దాకా అయితే మనం ఫుల్గా నీళ్ళు అయితే మెయింటైన్ చేయగలగాల. నీళ్ళు లేకపోతే నీకు చాలా దెబ్బ వేసేస్తుంది. దెబ్బ అంటే ఏమి లేదు, ఈ టైంలో మనకి పొట్ల దశలో ఉండి వెన్నుదీసే టైం కదా. సో నీళ్ళు అనేది లేకపోవడం వల్ల ఫుల్గా నీకు నీళ్లు తీసుకోకపోవడం వల్ల మన ఒడ్లలో వెయిట్ రాకుండా కూడా పోయే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని ప్రతి ఎన్ను మనకైతే నీళ్లు తీసుకోగలగాల. తీసుకునేటట్టు మనమైతే ఫుల్గా నీళ్ళు అయితే పారనేయండి, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కానీ నీళ్లు లేకుండా అయితే కైల్లో మనమైతే ఈ టైంలో చేయకూడదు అనమాట. సో మనమైతే ఫుల్గా నీళ్ళు అయితే పెట్టేసేసి అన్ని దగ్గరలో అయితే ఉంది మనకి, కేవలం ఇట్లాంటి మూలల్లో అనమాట. మనకి గెను సైడు ఆడ ఈడ నీళ్ళు అయితే కనిపించట్లేదు. సో ఆ ఎక్కని దగ్గర కూడా నీకు సరిగా ఒడ్లు కూడా కాకపోవచ్చు. సో మనమైతే వీలైనంత తొందరగా నీళ్ళు అనేది వేసేసి నీట్గా పెట్టుకునే దానికైతే మనమైతే వచ్చామన్నమాట. ఇప్పుడు నీళ్లు పెట్టేసుకొని మనమైతే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి క్లోజ్ చేసామంటే సరిపోద్ది అనమాట. మనమైతే నీళ్లు పెట్టడానికైతే ఈరోజు కాలువలోకి అయితే వచ్చామన్నమాట. సో నీళ్లు కూడా చాలా తక్కువ అయితే పోతూ ఉన్నాయి అనమాట. సో ఫైనల్గా మనమైతే కాలువ అయితే అడ్డం పెట్టాము. నీళ్ళు కూడా లైట్గా ఉన్నాయి కాబట్టి మన దాంట్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రజెంట్ అయితే మన సిచ్యువేషన్ ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రైతుల్ని ఆదరించండి. ఈరోజు మన రైతు ఎంత ఇబ్బందులు పడుతూ నీళ్ళు వేసుకుంటున్నాడో ఒకసారి మీరు కూడా చూడండి అనమాట. సో ఇప్పుడు దీంట్లో పాములు ఉంటాయి ఏముంటాయి అనేది మనకైతే తెలియదు కాలువలో. కానీ మనకు నీళ్లు కావాలి కాబట్టి మనమైతే వచ్చి కంపల్సరీగా నీళ్లు వేసుకోవాలా.
సో ఇది మన రైతుల కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని రైతుల్ని ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని అనుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ జై జవాన్ జై కిసాన్.